అన్న నీతులు మనకేనా లేకపోతే మీ దొరవారికి కూడా ఉంటాయన్న నీతులు? రేవంత్ వ్యాఖ్యలపై శ్రవణ్ వ్యంగ్యాస్త్రాలు. అన్న మీ దురదృష్టం ఏంటంటే మీ దగ్గర నుంచి ఇట్లాంటి ప్రజాస్వామ్యకరమైనటువంటి మాటలు వినడం అయితే తెలంగాణ ప్రజల అదృష్టం, మీ దురదృష్టం అన్న. ఇదే మీరు అధికారంలో ఉంటే ఏం చెప్తారో తెలుసా? మాకు జనాలు మాకు మ్యాండేట్ ఇచ్చిర్రు, మేము ఏది చెప్తే అదే, మేము జనాలకు మేము ప్రభువులం అన్నట్టు మాట్లాడుతుంది. అహంకారంగా ఎవరు మాట్లాడిరన్నా? గతంలో మీడియా ముందు కానీ, ప్రజల వద్ద కానీ, మహిళల వద్ద కానీ ఎంత అహంకారపు మాటలు మాట్లాడేళ్ళు మీరు, మీ దొర బిడ్డలు. రేవంత్ వ్యాఖ్యలపై శ్రవణ్ వ్యంగ్యాస్త్రాలు. 10 ఏళ్లు అధికారంలో ఉంటానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. జపాన్ నుంచి బంక తెచ్చుకొని కుర్చీ కంటించుకున్నావా అని ప్రశ్నించారు. మరి 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పెట్టుకున్నాడు అన్న సీట్ కింద? అరే మీకోటి వాళ్ళకోట అన్న. సరే, జపాన్ నుంచి ఏం బంకమట్టి ఏం తెచ్చుకోలేదు, కానీ మీ కేసీఆర్ ఏం తెచ్చి పెట్టుకున్నాడో జర చెప్పండి అన్న. తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ళు ఎట్లా అధికారంలో ఉన్నాడో ఒక మాట అనేటప్పుడు కూడా మనం వెనక చూసుకోవాలి కదా, మనకేం దాక్కుతుంది అనేది. 10 ఏళ్ళు ఆల్రెడీ ఉన్నాడు కదా కేసీఆర్ అంటే అనే వ్యక్తి. ప్రజల వద్ద అనుకుంటే ఈగను తూట్ చేసినట్లు ఆ కుర్చీ నుంచి దించేస్తారని ఆయన విమర్శించారు. మంచి మాట అన్నారు. ఇప్పుడు నేను దొరను అని విర్రవీగినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఫామ్ హౌస్ లో పాపం ఖాళీ కూర్చొని న్యూస్ పేపర్లు చదువుకుంటా ఉన్నాడు కళ్ళద్దాలు పెట్టుకొని. ఇది మీకే కొట్టింది వాయిస్. ఒక మాట అనేటప్పుడు అది మాకు తగులుతుందా, అది ఎవరికి పోతుంది అని ఆలోచించుకొని చేయాలి రాజకీయ విమర్శలు. పాపం మాకు తిరిగేలేదు మేమే గెలుస్తాం అని ఎలక్షన్స్కి 10 రోజుల ముందు కూడా ప్రెస్ మీటే ఉండవా, మేమే గెలుస్తున్నాం మాకు తెలియదా అని అహంకారంగా మాట్లాడిన తీసుకొని పోయి ప్రజలు ఈగను తీసినట్టే తీసుకుపోయి ఎడ కూర్చోబెట్టిరన్నా. ఓడిపోయిన తర్వాత మొహం చెల్లక ఉరికిండు, పోయి ఫామ్ హౌస్లో 2 రోజులకి కుంగిపోయి కాలిరి కింద పడ్డాడు. వాస్తవం, ఈగను తీసేసినట్టు తీసేసారు ప్రజలు, అది వాస్తవం. అధికారం ప్రజల దయాపరమైనదని రేవంత్ అహంకారంతో మాట్లాడడం ప్రజాస్వామ్య విరుద్ధమని వాస్తవం. అట్లా అహంకారంగా ప్రవర్తించిన వాళ్ళే తెలంగాణ ప్రజలు కర్రగాచి వాత పెట్టినట్టు పోయి అక్కడ కూర్చోబెట్టింది. కాకపోతే ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు ఒక అహంకారికే బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి కేసీఆర్ దగ్గర పనిచేస్తూ మీరు ఇట్లా వాదిస్తాను చూడు, ఇది చాలా ఆశ్చర్యం మాకు.